ఉండాలి. పేదల బియ్యంతో కొట్టేసిన కేసులో, వేరోస్లో కొట్టేసిన కేసులో బయట పెడితే 50 కోట్లు నువ్వు గవర్నమెంట్కి రిటర్న్ కట్టి కళ్ళాన్ని తీసుకొని పారిపోయి మా పార్టీలో ఒక పెద్ద నాయకుడి దగ్గరికి వచ్చి మావయ్య తప్పు అయిపోయింది, నన్ను రక్షించిన మావయ్య అంటూ మీ కోడల్ని జైల్లో పెడుతున్నారు మావయ్య అంటే ఆయన ఏదో కొంచెం ఉదాసీనంగా వదిలేస్తే మీడియాలో కూడా వచ్చింది. వాళ్ళ ఇంట్లో దాక్కుని మీ బతుకు పేదవాళ్ల బియ్యాన్ని కొట్టేసిన వాడి పేరు నానిగాడు వాడు కూడా మాట్లాడు. వాడు ఏంటి, వాడి బతుకేంటి, వాడు సవాల్ చేస్తాడు. ఎన్ని కూడా తప్పు ఇది. మీరు ఒక్కసారి చూసుకోండి. నువ్వు ఎందుకు డబ్బులు కట్టావు? నువ్వు గవర్నమెంట్కి నువ్వు పేదల బియ్యం రేషన్ బియ్యం ఎందుకు అమ్ముకున్నావు? అమ్ముకుంది ఎందుకు బయటపడింది? కళ్ళాన్ని తీసుకుని ఎందుకు సాగిస్తావు? మేము మాట్లాడలేమా? నాకు తెలీదా? నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? అక్కడికి వెళ్ళు, తూర్పు నియోజకవర్గానికి వెళ్ళు, మునగలు వెళ్ళు, నాకు సలహాలు ఇస్తావా? అని ఇక్కడ కాదు, మునగల కాదు, పోలబావేది కాదు, నీ ఇంటికి కూడా వస్తాడు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు, అందరూ కూడా వస్తారు. కాబట్టి అనవసరంగా రెచ్చగొట్టే మాటలు మాడవాలండి. మాటలు అందరికీ వచ్చు. మీరు ఎవడో పిచ్చోళ్ళు కాదు. నీ బతుకేంటో తెలుసు, నువ్వేంటో తెలుసు, బియ్యం కేసులో ఎలా పారిపోయావో తెలుసు, మా పార్టీ నాయకులు కాళ్ళు ఎలా పట్టుకున్నావో తెలుసు. కాబట్టి అనవసరమైనటువంటి విషయాలు వద్దు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా మిమ్మల్ని మీరు చేసుకునే దేశాలని మీరు మాట్లాడితే మాటలు మంచి మామూలుగా మాట్లాడితే మీ ఎవ్వరు మీ జోలికి రాం. మీరు ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం ఎక్కడైనా ఈసారి ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గం వరకే మనం చెప్పారు. ఈసారి ఎక్కడికైనా వస్తాం, ఎక్కడైనా సరే అడ్డుకుంటాం. మిమ్మల్ని గుర్తుపెట్టాం, హెచ్చరిస్తా ఉన్నా. దయచేసి ఈజీగా తీసుకోవద్దని కూడా కోరుతాం. ప్రజాస్వామ్యం వైసీపీ ఏమంటుంది? ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా నిరసన తెలియజేసే హక్కు ఉంటుంది. ఈ టీడీపీ భయపెట్టి మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తున్నాను. ఇప్పుడు నేను అదే ఇప్పుడు దాకా చెప్పింది. నేను నిన్న ధర్నా చౌక్ లో చేసుకున్నారు. ఎవరైనా వెళ్ళారు ఆ చోటు? ఎవరైనా చిన్న అలజడు ఉందా? కనీసం ఒక కాగితం ముక్క నా దగ్గర పడిందా? మీ పద్ధతి ప్రకారం మీరు చేసుకోండి. నేనే చెప్తున్నాను కదా, మీకు అంత భయం అయితే రండి, నేనే అక్కడ నుంచుంటా. కావాలంటే ధర్నా చౌక్ రండి, నేనే మీకు నుంచుంటా. అక్కడ చేసుకోండి, ఎంతసేపు చేసుకుని చేసుకోండి. రైతు మొగలు చేసుకోండి. పొద్దున్న వచ్చి 2 రోజులు అక్కడే పడుకోండి, నాకేం ఇబ్బంది లేదు. కానీ రోడ్ల మీదకి వచ్చి, బస్ స్టాపుల్లోకి వచ్చి, సెంటర్లలోకి వచ్చి మా నాయకుడు లోకేష్ బూతులు తిడతా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బూతులు తిడతా అంటే ఉంటుంది. ఏమో రౌడీ నువ్వు చేసింది, మీరు చేసింది. రౌడీ అంటే మీరు చేసింది. పట్టా వీళ్ళు పాల్గొంటారు. అది రౌడీ చిన్న పిల్ల పట్టా కూతురు ఇవాళ కూడా కోరుకోరు. భయపడిపోయింది. అలా నేను వెళ్ళా, ఫస్ట్ నేనే వెళ్ళింది. భయపడిపోయింది ఆ పాప. ఇదే ఎత్తిపోబడి కట్ చేశాడు అబ్బాయి. అది రౌడీజం అంటే. కిరాయి రౌడీలు పెట్టి మందు కొట్టించి పంపించే ఇంటి మీద దాడి చేశారు. పార్టీ ఆఫీసుని పాల్గొట్టారు. ఇదే ఎత్తిపోబడి కట్ చేశాడు అబ్బాయి. గవర్నమెంట్ రాగానే వాళ్ళ అమ్మాయిని అందరు కాడు పట్టుకుంటూ కేసుల నుంచి బయట మా అబ్బాయి. సరే, అది వేరే స్టోరీ. కాబట్టి మేమేం చెప్తున్నామంటే శాంతియుతంగా మీరు చేసుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడొద్దు, బూతులు మాట్లాడొద్దు. బూతులు మాడితే
దానికి మీకు అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్తాను నేను, మీకు అర్థమయ్యే భాషలోనే. అందుకనే ఇంత గట్టిగా సమాధానం చెప్పాను. నేను నానిగాడికి చెప్పా, నేను అవినాష్ గాడికి చెప్పా, ఈ పొట్టినాయలు వెల్లంపల్లి గాడికి చెప్పా, మళ్ళా విష్ణుని చెప్పా. అందరూ చెప్తారు కారణం అదే. నాకు టిక్కెట్ రాదంట. అరే బాబు అల్లాది విష్ణు, నీకు టిక్కెట్ లేకుండా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే పీకేశాడు. నీకు సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి గాడికి పీకేశారు అక్కడ వెస్ట్ కాన్స్టిట్యూన్సీ సిట్టింగ్ మంత్రాడు. కాళ్ళ ఏళ్ళపడి సెంట్రల్ నియోజకవర్గంలో ఒక తందన్నారు. ఇక్కడ ఆడు జీవితంలో కార్పొరేటర్ కూడా గెలవనోడు. ఆయన 3 సార్లు ఓడిపోయాడు, 4 సార్లు ఓడిపోయాడు. దేవినేని అవినాష్ గారు. వీళ్ళు ఓబామా టికెట్ మా పార్టీ 3 సార్లు ఇదే చెప్తున్నారు. వీళ్ళు 2014లో అదే చెప్పారు. చిత్తుగా ఓడించారు 27,000 మెజార్టీ. 2019లో టికెట్ రాదన్నారు. ఆడెవడికి వస్తుంది, ఈడెవడికి వస్తుంది అని చెప్పి బయలుదేరారు సంచి చేసుకున్నారు. ఆడు లేడు, ఈడు లేడు. మళ్ళీ బోండామాకు వచ్చింది. ఆ రోజు 97 ఓట్లతో గెలిస్తే మార్చి 25 ఓట్లతో ఓడిపోయారు చూపించారు. అయినా పర్లా మా ప్రజల్లో ఉన్నాం. మేము వెళ్ళి పిల్లల్లో పడుకోలే, ఓడిపోయాం.